ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు ఏ ఏ తేదీలలో వివాహ ముహూర్తాలు ఉన్నాయో అనే విషయాల గురించి తెలుసుకుందాము. 2026 సంవత్సరంలో జనవరి నెలలో వివాహ ముహూర్తాలు ఏమీ లేవు. ఎందుకంటే హిందూ సాంప్రదాయం ప్రకారము ఇది ధనుర్మాసం మరియు గ్రహాల కదలికలు, ముఖ్యంగా శుక్రుడు అస్తమించడం వంటివి, అనగా శుక్రమౌఢమి 2026 సంవత్సరంలో ఫిబ్రవరి 17 వరకు ఈ శుక్రమౌఢమి ఉన్నందున సుమారు 83 రోజుల పాటు ఉన్నది. కావున ఈ సమయంలో శుభకార్యాలకు అనుకూలమైన ముహూర్తాలు ఉండవు. 2026 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో వివాహ ముహూర్త తేదీలు 19, 20, 21, 22, 25, 26వ తేదీలు ఉన్నవి. 2026 సంవత్సరంలో మార్చి నెలలో వివాహ ముహూర్త తేదీలు 2, 4, 5, 6, 7, 8, 29 తేదీలు. 2026 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో వివాహ ముహూర్త తేదీలు 15, 20, 21, 25, 26, 27, 28, 29. 2026 సంవత్సరంలో మే నెలలో వివాహ ముహూర్త తేదీలు 1, 3, 5, 6, 7, 8, 13, 14. 2026 సంవత్సరంలో జ్యేష్ఠమాసము 2 సార్లు వచ్చింది. 17 మే 2026 నుంచి 15 జూన్ 2026 వరకు అధిక జ్యేష్ఠమాసం కావున ముహూర్తాలు ఉండవు. 2026 సంవత్సరంలో జూన్ నెలలో వివాహ ముహూర్త తేదీలు 19, 21, 22, 23, 24, 25, 26, 27, 29. 2026 సంవత్సరంలో జూలై నెలలో వివాహ ముహూర్త తేదీలు 1, 6, 7, 11. 15 జూలై 2026 నుంచి 12 ఆగస్టు 2026 వరకు ఆషాఢ మాసం కావున ముహూర్తాలు ఉండవు. జూలై 31, 2026 నుంచి 20 నవంబర్ 2026 వరకు శ్రీ మహావిష్ణువు నిద్రించే కాలంగా పరిగణించే చాతుర్మాసం ఉంటుంది. ఈ సమయంలో వివాహాలు, శుభకార్యాలు జరుపుకోరు. 2026 సంవత్సరంలో నవంబర్ నెలలో వివాహ ముహూర్త తేదీలు 21, 24, 25, 26 తేదీలు. 2026 సంవత్సరంలో డిసెంబర్ నెలలో వివాహ ముహూర్త తేదీలు 2, 3, 4, 5, 6, 11, 12 తేదీలు ఉన్నాయి.